విత్తనాల కొనుగోలు విషయంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు. రాష్ట్రంలో వానాకాలం సాగు మొదలైంది. ఇటీవల కురిసిన వర్షాలకు రైతులు దుక్కులు దున్నుతున్నారు. విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే నకిలీ విత్తనాలు, ఎరువుల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ఖచ్చితంగా రసీదు తీసుకోవాలంటున్న వ్యవసాయ శాఖ అధికారి రవీందర్తో మా ప్రతినిధి కృష్ణమోహన్ ఫేస్ టు ఫేస్. వానాకాలం పంట సీజన్ ప్రారంభమైంది. ఇప్పటికే రైతులు విత్తనాల కోసం తెచ్చుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. అయితే సప్లై ఎలా ఉంది, తర్వాత డిమాండ్కి తగ్గట్టుగా విత్తనాలను అందుబాటులో ఉంచారా, ఫేక్ సీడ్, నకిలీకి సంబంధించినటువంటి అరికట్టేందుకు ఎలాంటి ప్రయత్నాలు జరుగుతాయి? ప్రస్తుతం మనం అగ్రికల్చర్ అధికారులను వాళ్ళతో కూడా మాట్లాడదాం. సార్, అంటే పత్తికి సంబంధించి ప్రతి ఏడాది కూడా ఫేక్ సీడ్ కావచ్చు, లేకపోతే ఊళ్ళలోకి వచ్చి అంటగట్టే ప్రయత్నం కావచ్చు, పర్టికులర్గా కొన్ని కంపెనీస్కి సంబంధించినటువంటి బ్రాండెడ్ విత్తనాలని రైతులు కోరుకుంటున్నారు. దానివల్లనే ఇలాంటివి జరుగుతున్నాయి అంటారు. ఈసారి సీజన్కి సంబంధించి ఎట్లా రెడీ అయ్యారు, ఎన్ని రకాల విత్తనాలు రైతులకు అందుబాటులో ఉంచారు? ఈసారి మనము వానాకాలం ప్రిపేర్డ్నెస్ ప్రోగ్రామ్ కిందనే మనం పోలీస్ డిపార్ట్మెంట్ తోటి, సీడ్ కంపెనీ రిప్రజెంటేటివ్స్ తోటి, సీడ్ డీలర్స్ తోటి, అలాగే మన వ్యవసాయ మన అనుబంధ డిపార్ట్మెంట్ అఫీషియల్స్ తోటి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఒక మీటింగ్ తీసుకోవడం జరిగింది. ఆ మీటింగ్లో మనము అందరికీ మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, ఈ సీజన్ని సజావుగా మనం ముందుకు తీసుకెళ్లాల్సిన సందర్భంలో మనం తీసుకోవాల్సిన చర్యల్ని డిస్కస్ చేయడం జరిగింది. సో మనం ఈ నకిలీ విత్తనాలు దాని గురించి విలేజ్ వైజ్ క్యాంపెయిన్స్ అన్నది మనకు కమిషనరేట్ నుంచి వచ్చిన ఆదేశాలు. ఆ ఆదేశాల ప్రకారం మనం ప్రతి విలేజ్లో, హన్మకొండ జిల్లాకు వస్తే మనము 225 విలేజెస్ అండ్ హ్యాబిటేషన్స్లో మనం అవేర్నెస్ క్యాంపెయిన్ ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది. ఈ అవేర్నెస్ క్యాంపెయిన్ ప్రోగ్రాంలో భాగంగా మనము రైతులకు ఖచ్చితంగా లూజ్ సీడ్ కొనొద్దు అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఓన్లీ లైసెన్స్ ఉన్న డీలర్ల దగ్గర, డిస్ట్రిబ్యూటర్ల దగ్గర మాత్రమే సీడ్ కొనాలి అని చెప్పడం జరిగింది. మూడవ విషయంగా మనము సీడ్ కొన్నప్పుడు కంపల్సరీగా బిల్ని ఇన్సిస్ట్ చేసి బిల్ తీసుకోమని చెప్పాము. ఆ బిల్లో రైతు పేరు, లాట్ నంబరు, ఇంకా తదితర వివరాలు పొందుపరిచి ఉండాలి అన్నట్టు చూసుకోమని చెప్పాము. అదేవిధంగా మనము రైతులకు ఇంకోటి కోరడం ఏం జరిగింది అంటే, బిల్లును మరి ఏదైతే సీడ్ ప్యాకెట్ ఉంటుందో దాని మీద లాట్ నెంబర్ ఉంటుంది, దాని క్యారెక్టరిస్టిక్ డీటెయిల్స్ ఉంటాయి. అంటే అవంతా కూడా రెగ్యులర్గా చెప్పే ప్రాసెస్ ఉంటుంది. కానీ పర్టికులర్గా అసలు అంటే ఎన్ని రకాల సీడ్స్ను, అంటే పత్తికి సంబంధించి ఎన్ని రకాల కంపెనీ సీడ్స్, ఎన్ని లక్షల ప్యాకెట్స్ అందుబాటులో ఉంచుతారు? తర్వాత ఈ పర్టికులర్ కంపెనీలకు సంబంధించినటువంటి సీడ్ని రైతులు కోరడానికి కారణం ఏంటి అసలు? ఇప్పుడు మన దగ్గర 85,000 ఏకర్స్లో కాటన్ గ్రో చేస్తారు అన్నది మనకు ఉన్న అంచనా. దానికి గాను మనకు 2 లక్షల పై చిలుకు ప్యాకెట్స్ అవసరం పడతాయి. యాజ్ ఆన్ డేట్ మనం తీసుకుంటే 88,790 ప్యాకెట్స్ మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి. ఇంకా వస్తున్నాయి, సీజన్ ఇప్పుడే కదా బిగిన్ అయింది. మిగతాది కూడా మన రిక్వైర్మెంట్ని బట్టి మనం సీడ్ తీసుకొస్తాము. ఆల్రెడీ ఒక 20% వరకు సీడ్ సేల్ కూడా అయ్యింది మనకు. అయితే పర్టికులర్ కంపెనీస్కి సంబంధించిన వరకు ఏంటంటే, ఇవన్నీ BT2 కాటన్ హైబ్రిడ్ టెక్నాలజీతోటే తయారైనవి. అన్నిట్లో సేమ్ ప్రోటీన్ ఉంటుంది, అన్నిట్లో సేమ్ ఈ బోల్గార్డ్కి అగెన్స్ట్గా ప్రొటెక్షన్ చేయాల్సిన ప్రోటీన్ ఉంటుంది. సో అన్ని వెరైటీస్కి ఈల్డ్ పొటెన్షియల్ కూడా దాదాపు సేమ్ ఉంటుంది. కాబట్టి మనం రైతులకి ఒక పర్టికులర్ వెరైటీకి ప్రిఫరెన్స్ ఇవ్వద్దు అనే కోరుతా ఉన్నాము. ఏ వెరైటీ తీసుకున్నా కూడా అంతే ఈల్డ్ వస్తుంది. ఇట్లా అందరు కలిసి ఒకటే వెరైటీ కావాలనుకున్నప్పుడు ఇట్లాంటివి చేయడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మనం దాన్ని డిస్కరేజ్ చేస్తూ ఉన్నాం. ఏ పర్టికులర్ వెరైటీని కూడా ఎంకరేజ్ చేయవద్దని చెప్తా ఉన్నాం. లాస్ట్ ఇయర్ కూడా పెద్ద ఎత్తున వరంగల్లోనే ఈ పత్తి విత్తనాలకు సంబంధించి పట్టుబడ్డాయి. దాని మీద కేసులు కూడా నమోదయ్యాయి కమిషనరేట్ నుంచి, పోలీసు శాఖ నుంచి కూడా. ఈసారి అలాంటివి జరగకుండా ముందస్తు ఎట్లా జాగ్రత్తలు తీసుకున్నారు? గ్రామీణ ప్రాంతంలోకి అయితే డోర్ టు డోర్ సీడ్స్ అమ్మడానికి కూడా కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి అనేది విమర్శలు కూడా ఉన్నాయి. దీని మీద ఎట్లా? ఇప్పుడు ఈ సంవత్సరం మనము జిల్లా స్థాయిలో టాస్క్ ఫోర్స్లు ఫామ్ చేసినాము. మండల్ స్థాయిలో కూడా మనము టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. వాళ్ళు తరచుగా రైడ్స్ అవి చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు కొత్తగా ఈ సంవత్సరం ఏం చేసినామంటే, మనము డీలర్ దగ్గరే ఒక రిజిస్టర్ ఓపెన్ చేపిస్తూ ఉన్నాము. ఏ ఫార్మర్కి అయితే అమ్మారో ఆ పర్టికులర్స్ కూడా ప్రత్యేకంగా ఒక వేరే రిజిస్టర్లో ఎంట్రీ చేపిస్తూ ఉన్నాము. అవన్నీ కూడా ఎవ్రీడే మన ఏవో గారు వెళ్ళి అక్కడ దాన్ని చూడడము, దాన్ని ఒక ఫోటోగ్రాఫ్ తీసుకోవడము, దాన్ని వెరిఫై చేయడం జరుగుతూ ఉన్నది. ఓవరాల్గా ఇప్పుడు చాలామంది అయితే రైతులు విత్తనాలు కొనుగోలు చేయడానికి వస్తారు. ఈ సమయంలో రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ ఫేక్ సీడ్ బారిన పడకుండా ఉండాలంటే ఏ విధమైనటువంటి తీసుకోవాలి? అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వైపుగా కూడా వారికి ఎట్లాంటి సహకారం మండల స్థాయిలో కావచ్చు, గ్రామ స్థాయిలో ఉంటుంది? మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో మనము ఎవరైతే లైసెన్స్డ్ డీలర్స్ ఉన్నారో అందరి దగ్గర సీడ్ అందుబాటులో పెట్టాము. ప్లస్ రైతులకు మనం ఇందాక చెప్పినట్టే కోరుకునేది ఏంటంటే, వాళ్ళు కంపల్సరీగా లైసెన్స్ ఉన్న డీలర్ దగ్గరికే
వెళ్ళి సీడ్ తీసుకోవాలి. లూజ్ ప్యాకింగ్ ఉన్న సీడ్ కొనకూడదు. తీసుకున్నప్పుడు బిల్ని ఇన్సిస్ట్ చేయాలి. బిల్లో ఇందాక మనం మాట్లాడుకున్నట్టు వాళ్ళ డీటెయిల్స్ అన్నీ పొందుపరిచేలాగా చూసుకొని ఆ బిల్లుని ఆ ప్యాకెట్ని సీజన్ అయిపోయేంత వరకు కూడా జాగ్రత్తగా పెట్టే అవసరం ఉన్నదని చెప్తా ఉన్నాను. ఇది ప్రస్తుతం అయితే రైతులు సీడ్స్ కొనే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఖచ్చితంగా బిల్స్ తీసుకోవాలి. అదేవిధంగా ఒకే రకమైనటువంటి కంపెనీకి సంబంధించినటువంటి విత్తనాలు సాగు చేసినా నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అన్ని రకాల బీటీ విత్తనాలు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కాబట్టి వాళ్ళకు కావాల్సినటువంటి విత్తనాలను కూడా అందుబాటులో కూడా ఉంచుతాం. రైతులకు ఏదైనా అవసరమైతే కూడా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి సంప్రదించవచ్చు అనేది చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ దశరథ్, కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్.